Day 3 Wayanad. Hi friends, welcome back to the Drift with Venkat YouTube channel. If you're watching for the first time and haven't subscribed yet, please consider liking this video and subscribing to the channel. ఇది డే 3. మనం ఇప్పుడు వాయనాడ్ డిస్టిక్లోని కాల్పెట్ట అనే టౌన్లో అయితే ఉన్నాం. మా మార్నింగ్ని కేరళ అథెంటిక్ బ్రేక్ఫాస్ట్ ఇడియప్పంతో అయితే స్టార్ట్ చేసాం. మీరు కూడా కేరళలో ఉన్నప్పుడు అక్కడ లోకల్ ఫుడ్ అయితే ట్రై చేయండి. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుంది దానివల్ల. మనం ఇడ్లీ దోశ అయితే రెగ్యులర్గా ఎప్పుడూ తినేదే. ఈరోజు కాల్పెట్టకు దగ్గరలో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ మనం కాల్పెట్ట టౌన్కి 13 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పూకోడ్ లేక్ అయితే వెళ్దాం. ఈ లేక్కి వెళ్ళే రోడ్ అయితే చాలా సీనిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి రోడ్డు పక్కనే టీ ప్లాంటేషన్ అయితే ఉంటాయి చాలా చోట్ల. మీకు రోడ్డు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి మంచి టర్న్స్, పెద్ద పెద్ద చెట్లు, చాలా సీనిక్గా అయితే ఉంటుంది. మధ్యలో లోకల్ కాలేజెస్లో కూడా ఉన్నాయి. ఆ కాలేజ్లో చదివే వాళ్ళు అయితే నిజంగా లక్కీ అనే చెప్పాలి. ఇంత అందమైన ప్లేస్లో కాలేజ్లో ఉందంటే. ఆన్ ది వేలో ఏంటంటే మీకు చాలా అడ్వెంచర్ పార్క్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మేము చూసిన అడ్వెంచర్ పార్క్లో వాయనాడ్ అడ్వెంచర్ పార్క్కి చాలా లాంగెస్ట్ జిప్ లైన్, అది ఓవర్ టీ ప్లాంటేషన్ ఉంది. సో మీరు ఇక్కడ జిప్ లైన్ చేస్తే కనుక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. మనం మన డెస్టినేషన్ పూకోడ్ లేక్ అయితే చేరుకున్నాం. సముద్ర మట్టానికి దాదాపు 770 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పూకోడ్ లేక్కి ఒక మైండ్ బ్లోయింగ్ స్పెషాలిటీ ఉంది. ఈ సరస్సు పైనుంచి చూస్తే ఖచ్చితంగా మన భారతదేశం మ్యాప్ ఆకారంలో కనిపిస్తుంది. అవును, ప్రకృతి చెక్కిన అద్భుతం ఇది. చుట్టూ పచ్చని పశ్చిమ కనుమలు, మధ్యలో నీలి రంగులో మెరిసిపోయే ఈ నీళ్లు చూస్తుంటే మనకు ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఈ లేక్కి వస్తే మీరు అస్సలు మిస్ అవ్వకూడని యాక్టివిటీ ఏంటంటే బోటింగ్. పెడల్ బోట్స్ ఇంకా రోబోట్స్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. చల్లటి గాలిని ఆస్వాదిస్తూ సరస్సు మధ్యలో వెళ్తుంటే నీటిపై తేలియాడే బ్లూ లోటస్ ఇంకా వాటర్ లిల్లీ పూలు మనకి స్వాగతం పలుకుతాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సరస్సులో పెథియా పుకోడనిస్ అనే ఒక అద్భుతమైన చేప జాతి ఉంది. ఇది ప్రపంచంలో మరెక్కడా ఉండదు, కేవలం ఈ పూకోడ్ లేక్లోనే కనిపిస్తుంది మీకు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ 2 సీటర్ పెడల్ బోట్కి అయితే 300 ఛార్జ్ చేస్తారు. 4 పీపుల్ ఉన్నదానికైతే 450 అయితే ఛార్జ్ చేస్తారు. మేము ఈ బోట్ రైడ్ని అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఇది మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అయితే మటుకు ఇస్తుంది. మీరు అస్సలు మటుకి బోట్ యాక్టివిటీని అయితే మిస్ కావద్దు. మీరు కొంచెం మార్నింగ్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి, సో దట్ మీకు అంత క్రౌడ్ ఉండదు. లేదంటే మటుకి బోట్కి మీరు హాలిడేస్ టైంలో వెళ్తే కనుక చాలా వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే కనుక మీకు కుదిరితే కనుక ఈవినింగ్ టైం వెళ్ళండి. అరౌండ్ 4-5కి వెళ్తే మటుకి మీకు ఆ లేక్లో మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లేదంటే మార్నింగ్ వెళ్ళండి. మార్నింగ్ వెళ్తే ఏంటంటే సన్ రైజ్ ఆ లేక్లో పడి మీకు అప్పుడు కూడా మంచి వ్యూస్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. మీరు సమ్మర్ సీజన్లో వెళ్తే కనుక ఆఫ్టర్నూన్లో అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీరు ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఎంజాయ్ చేయలేరు. మీరు ఇంకా అసలైన కేరళ టీ ఎస్టేట్స్ అందాలను చూడాలనుకుంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో ఎండింగ్లో మేము టీ ఎస్టేట్ త్రూ డ్రైవ్ చేసాం. అది చాలా అంటే చాలా బాగుంటుంది, అది వ్యూస్ అన్నీ. సో వీడియోని ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి.
ఇక్కడ బోటింగ్ మాత్రమే కాదు, లేక్ చుట్టూ ఉన్న ప్రశాంతంగా నడవడానికి చక్కని వాకింగ్ ట్రాక్ అయితే ఉంది. సైక్లింగ్ చేయాలనుకునే వారికి సైకిల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ ఒక చిన్న అక్వేరియం చిన్న పిల్లల కోసం అయితే ఉంది. ఇంకా మీ అలసటను దూరం చేసేందుకు ఫిష్ స్పా అయితే కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఇక లేక్ ఎంట్రన్స్లో దొరికే వాయనాడ్ స్పెషల్ హ్యాండీక్రాఫ్ట్, ఇంకా హోమ్ మేడ్ చాక్లెట్స్, ప్యూర్ హనీ మరియు సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ లాంటివి మీరు ఇక్కడ షాపింగ్ అయితే చేయొచ్చు. ఇక టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9 o'clock నుంచి సాయంత్రం 5 o'clock వరకు ఈ లేక్ అయితే ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ ఫీజు కూడా చాలా తక్కువే ఉంటుంది, అంత ఎక్కువ కాదు, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, గుర్తులేదు, కానీ ఎంట్రీ ఫీ అయితే తక్కువే ఉంది. మీరు ఎప్పుడైనా వాయనాడ్ వస్తే మటుకి ఈ పచ్చని ప్రకృతి ఒడిలో కాసేపు అయితే సమయం గడపడానికి ఈ పూకోడ్ లేక్ని అయితే ఖచ్చితంగా మీ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. ఈ లేక్ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే కేరళలోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న న్యాచురల్గా ఫామ్ అయిన నీటి సరస్సు అనమాట. ఇక్కడ పార్కింగ్ అయితే 2 ప్లేస్లలో అవైలబుల్ ఉంది. ఒక ప్లేస్ ఏంటంటే లేక్ కన్నా ముందే, ఇంకో ప్లేస్ ఏంటంటే లేక్ దాటి కొంచెం హైట్కి ఎక్కి మీరు వెహికల్ని పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడ పార్కింగ్ నుంచి ఒక 500 meters ఆర్ 300-400 meters అయితే మీరు వాక్ చేయాల్సి అయితే ఉంటుంది. లేక్ చుట్టూరు ఒక రౌండ్ వేయటం అయితే అస్సలు మిస్ కావద్దు. చూస్తున్నారు కదా, ఆ వాకింగ్ పాత్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆ వాక్ పాత్ని ఫుల్ లష్ గ్రీనరీతో కప్పి ఉంచుతుంది. మీరు ఎండలో నడిచినా కానీ మీకు అంత ఎండ అయితే మీకు తగలదు. చెట్టు నీడలో అలా నడుస్తూ ఉంటే మటుకి చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. చూస్తున్నారుగా, మేము వెళ్ళిన రోజు హాలిడే అవ్వటం వల్ల ఎంతమంది జనం వెయిట్ చేస్తున్నారు. అక్కడ చూస్తున్నారుగా, నేను జూమ్ చేసి ప్లేస్లో టికెట్ కౌంటర్ ఉంది. ఆ టికెట్ కౌంటర్ నుంచి రోడ్డు మీద వరకు క్యూఏ ఉంది. సో మీరు వెళ్ళినప్పుడు క్రౌడ్ ఉంటే మటుకి మీరు మార్నింగ్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి హాలిడేస్లో అయితే. ఈ లేక్ నుంచి మళ్ళీ మీరు మెయిన్ రోడ్కి వచ్చేసి కొంచెం ముందుకు వెళ్తే మీకైతే ఈ వాయనాడ్ గ్లాస్ బ్రిడ్జ్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్కి అయితే మీకు అరౌండ్ 300 పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేస్తారు. మాకైతే అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అనిపించలేదు, ఎందుకంటే అది గ్లాస్ బ్రిడ్జ్ ఒక పార్క్లో ఉన్నాములాగా మాకు అంత థ్రిల్లింగ్గా అయితే ఏం అనిపించలేదు. మీకు థ్రిల్లింగ్గా అనిపించాలంటే వాయనాడ్లో వేరే ప్లేస్లో కూడా ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్లు ఉన్నాయి. మీరు ఏదన్నా ఒక కొండ మీద నుంచి ఒక లోయలోకి ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు అప్పుడు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి కిందకి చూస్తే లోయ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మీకు లోయలో పడిపోతున్న ఫీలింగ్, లేకపోతే లోయ పైన నుంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలాంటి అడ్వెంచర్ పార్క్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడే బంగీ జంప్ లాంటి అడ్వెంచర్ కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా ట్రై చేయండి. ఇక్కడే కొన్ని స్వింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక అడ్వెంచర్ పార్క్ అనమాట. అంత బాగా పెద్దదైతే కాదు, బట్ వన్స్ ఒకసారి అయితే విజిట్ చేయవచ్చు అంతే. మీకు ఇక్కడ ఓన్లీ గ్లాస్ బ్రిడ్జ్ కావాలంటే పర్ పర్సన్ 300 చేస్తారు. లేదు మీరు అన్నీ ట్రై చేస్తానంటే కాంబో ప్యాక్ కూడా ఉంటుంది. వాటికి సెపరేట్ ప్యాకేజీలు ఉంటాయి. మీకు ఎంట్రన్స్లోనే టికెట్ ఇచ్చే దగ్గర ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ అవి చెప్తారనమాట. మీకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి, మీరు చేసే అడ్వెంచర్లు బట్టి మీరు ఆ ప్యాకేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మేము కొంచెం టైం అడ్వెంచర్ పార్క్లో స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు కాల్పెట్టా అయితే రీచ్ అయిపోయాం. కాల్పెట్టా రీచ్ అయిపోయి అక్కడ అఫ్ఫాస్ ఉడిపి రెస్టారెంట్ అని ఒకటి ఉంది. అక్కడ వెజ్ మీల్స్ అయితే చాలా బాగుంటాయని మాకు చాలామంది చెప్పారు. సో మేమైతే ఇక్కడ వెజ్ మీల్స్ అయితే ట్రై చేసాం. ఒక ప్లేట్కి వచ్చి 90 రూపీస్ ఛార్జ్ చేశారు. అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఫుడ్ ఇక్కడ. ఆఫ్టర్నూన్ మీరు లంచ్ టైంకి కాల్పెట్టా వస్తే కనుక ఇక్కడ లంచ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు కాల్పెట్టాలో ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకున్న తర్వాత ఈ కరపోజా డ్యామ్కి అయితే స్టార్ట్ అవ్వండి.
ఈ కరపోజా డ్యామ్ కాల్పెట్టా నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ కరపోజా డ్యామ్కి వెళ్ళి రోడ్లో అయితే చాలా బాగుంటుంది, వెరీ సీనిక్. అదే కాకుండా మంచి మంచి కేరళ స్టైల్స్ హోమ్స్ అయితే మీరు ఇక్కడ చూస్తారనమాట. ఇల్లులు అయితే మటుకి చాలా బాగున్నాయి. కొన్ని చాలా ఎక్స్పెన్సివ్ లగ్జరీ హోమ్స్ అయితే మటుకి ఈ రోడ్డుకి ఆనుకునే అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు కదా, పక్కన చూడండి ఎంత లగ్జరీగా ఉందో హోమ్. అందులోకి కార్ వెళ్ళడానికి మళ్ళీ రావడానికి ఒక దారి. అసలు ఇక్కడ హోమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలు చాలా బాగా అయితే వీరు హోమ్స్ అయితే బిల్డ్ చేసుకున్నారు. మీరు కరపోజా డ్యామ్కి దగ్గర పడేటప్పుడే ఇలాంటి ఒక చర్చ్ అయితే ఉంటుంది. మేము వెళ్ళిన రోజు సండే అవ్వటం వల్ల ఏంటో మరి పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. మేబీ కరపోజా డ్యామ్కి వచ్చిన కార్స్ కూడా ఇక్కడ పార్క్ చేయటం వల్ల ఏంటో ఈ చర్చ్ దగ్గర అయితే ఫుల్ వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. ఇదే కరపోజా డ్యామ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మీకు పర్ పర్సన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది కూడా లోపలికి వెళ్ళాక డ్యామ్ అనే పేరే కానీ లోపలంతా అడ్వెంచర్ గేమ్స్ ఒక థీమ్ పార్క్లా అయితే ఉంటుంది మీకు. మీరు ఇది కరపోజా డ్యామ్ అయితే అస్సలు మిస్ కావద్దు. అటు బ్యూటిఫుల్ వ్యూస్, ఇటు అదిరిపోయే అడ్వెంచర్ యాక్టివిటీస్ ఒకే చోట ఎంజాయ్ చేయాలంటే మటుకి మీరు ఈ కరపోజా డ్యామ్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈరోజు మనం చూడబోతున్నాం ఇండియాలోనే అతిపెద్ద ఎర్త్ డ్యామ్ అనమాట ఇది, ఈ కరపోజా డ్యామ్. ఇక్కడ వ్యూస్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే. లేట్ చేయకుండా మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. కరపోజా నదిపై కట్టిన ఈ డ్యామ్ ఒక రిజర్వాయర్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇదొక బ్యూటిఫుల్ టూరిస్ట్ హబ్ కూడా. చుట్టూ చిన్న చిన్న కొండలు, దట్టమైన చెట్లు, మధ్యలో మైళ్ళ దూరం పరుచుకున్న నీరు, నిజంగా ఒక పెయింటింగ్లా ఉంటుందన్నమాట ఇది. ఇక్కడ సన్ రైజ్ లేదా సన్సెట్ చూస్తే మీకు విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. ఫోటోగ్రఫీ లవర్స్కి, రీల్స్ చేసుకునే వాళ్ళకి అయితే ఇది ఒక మంచి ప్లేస్. ఈ కరపోజా డ్యామ్కు ఉన్న అస్సలైన క్రేజ్ ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న అడ్వెంచర్ పార్క్. మీలో అడ్వెంచర్ పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది. ఇక్కడ సౌత్ ఇండియాలోనే లాంగెస్ట్ జిప్ లైన్ అయితే ఉంది ఇక్కడ. మీరు ఇక్కడికి వస్తే కనుక ఆ జిప్ లైన్ అయితే ట్రై చేయండి. ఆ తాడు పట్టుకునే డ్యామ్ వాటర్ పై నుంచి అలా దూసుకెళ్తుంటే వచ్చే ఆ అడ్రినలిన్ రష్ అయితే మాటల్లో చెప్పలేం. మేము అరౌండ్ డిసెంబర్ ఎండింగ్లో వెళ్ళటం వల్ల ఆ డ్యామ్లో అయితే అంత వాటర్ లేదు. సో ఆ జిప్ లైన్ ఏంటంటే వాటర్ మీద నుంచి చేస్తే ఒక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మేమైతే జిప్ లైన్ అయితే ట్రై చేయలేదు ఇక్కడ. మీరు చెయ్యాలే కానీ ఇక్కడ క్రేజీ రైడ్స్, స్వింగ్స్, ట్రాంపోలిన్ పార్క్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఓన్లీ అడ్వెంచర్ మాత్రమే కాదు, ఫ్యామిలీతో ప్రశాంతంగా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అద్భుతమైన రోజ్ గార్డెన్, ల్యాండ్స్కేప్, పార్కులు ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి సెపరేట్ ప్లే ఏరియా ఉంది. మీరు విఆర్ గేమ్స్ ఆడాలంటే విఆర్ గేమ్స్ ఉన్నాయి. సాయంత్రం చల్లటి పూట చల్లని గాలికి ఇక్కడ నడుస్తూ టైం స్పెండ్ చేయాలంటే అది కూడా చేయొచ్చు. మీకు రిలాక్సింగ్గా అయితే చాలా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ వాయనాడులో వన్ ఆఫ్ ది బెస్ట్ మెయింటైన్ టూరిస్ట్ ప్లేస్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. ఇంకా ఈ పార్క్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పార్క్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఈ డ్యామ్ చూడడానికి ఎంట్రీ ఫీజు నేరుగా టికెట్ కౌంటర్లో మీరు స్టార్టింగ్లో చూపించాను కదా, ఒక 50 రూపీస్ పే చేసి అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు. మీరు మీ ఫ్యామిలీతో, పిల్లలతో కనుక వాయనాడ్ వస్తే మట్టుకి ఈ కరపోజాలో అయితే ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. మీ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి మంచి మెమరీస్ అయితే ఇచ్చిన వాళ్ళు అవుతారు. చూస్తున్నారు కదా ఏమన్నా ఉన్నాయో ప్లేస్. మీరు ఆ పై నుంచి ఆ డ్యామ్ని చూస్తే ఆ వ్యూస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. చూస్తున్నారు కదా ఆ స్వింగ్ ఏ లెవెల్లో స్వింగ్ ఉందో. మీకు ఇక్కడ అన్నీ చాలా అంటే చాలా పిల్లలకు సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి. వాళ్ళైతే మీ కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ.
నేనైతే వర్త్ అనే చెప్తా. ఒక 50 రూపీస్ ఎంట్రన్స్‌తో ఇన్ని ఉన్నాయంటే గనుక వర్తే. మేబీ మీరు సెపరేట్‌గా దేనికది పే చేయాల్సి ఉన్నా కానీ వర్త్ అనే చెప్తాను. ఇక్కడ మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఈ డ్యామ్ చుట్టుపక్కల ఆ కొండలు, ఆ పార్కు అంతా మట్టుకి చాలా బాగుంటుంది. మీరు ఈవినింగ్ టైం వస్తే కనుక ఇంకా ఎంజాయ్ చేస్తారు మీరు. వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. మీకు ఇలాంటి బెస్ట్ వీడియోస్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ కర్పోజా డ్యామ్లో టైం స్పెండ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చి ఫ్యాంటమ్ రాక్. ప్రకృతి చేసే వింతలు విచిత్రాలు ఒక్కోసారి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. కేరళలోని వాయనాడులో అలాంటి ఒక అద్భుతమైన ప్రకృతి వింత ఉంది. మనుషులు చెక్కిన శిల్పం కాదు, కాలమే చెక్కిన ఒక వింత ఆకారం. దూరం నుంచి చూస్తే ఖచ్చితంగా ఒక మనిషి పుర్రెలాగా, హ్యూమన్ స్కల్ లాగా కనిపించే ఆ రాక్ ఏంటో తెలుసా? అదే వాయనాడ్ స్పెషల్ ఫ్యాంటమ్ రాక్. ఆన్ ది వేలో అయితే మీరు ఈ రబ్బర్ ప్లాంట్స్ అయితే చూడొచ్చు. మీరు మీ బండి పక్క కాపి కొంచెం అబ్జర్వ్ చేయండి. రబ్బర్ ఎలా తయారవుతుందో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. వీళ్ళు డైలీ ఆ రబ్బర్ని కలెక్ట్ చేసి దాని నుంచి రబ్బర్ అయితే తయారు చేస్తారు. ఈ ప్లాంట్స్ మధ్యలో వాళ్ళ ఇల్లు కూడా ఉంది. చూస్తున్నారుగా, ఎంత ప్రశాంతమైన జీవితం వాళ్ళది. మీరు ఆన్ ది వేలో ఈ లగ్జరీ హౌసెస్ని అయితే మీరు చూస్తున్నారు కదా, హౌస్ ఎంత బాగుందో. ఆ గ్రీనరీ ఏంటో, రోడ్డు పక్కన ఏదో ఒక బ్యానర్ పెట్టినట్టు, ఆ బ్యానర్లో ఒక పెయింట్ వేసినట్టు ఉంది ఈ హౌస్ అయితే. చూస్తున్నారు కదా, కారు వెళ్ళడానికి ఎంత అప్ వెళ్తుందో కారు, మళ్ళీ ఆ కారు రావడానికి అటు సైడ్ మళ్ళీ ఒక వే. నాకు ఈ కేరళలో ఈ లగ్జరీ హౌసెస్ చూసాక ఏమనిపించిందంటే, వీళ్ళు జీవితంలో సంపాదించిన మ్యాక్సిమం అమౌంట్ అయితే ఈ హౌసెస్ బిల్డ్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తారని నాకైతే అనిపించింది. వీళ్ళు చూస్ చేసుకునే ప్లేస్ కూడా మీరు ఇలా కొండల మధ్యలో చుట్టూరు గ్రీనరీగా ఉంటుంది. చుట్టుపక్కల ఎలాంటి షాపింగ్ మాల్స్, షాప్స్, స్కూల్స్ ఇలాంటి ఏమీ కనిపించవు. ఆన్ ది వేలో మీకు పచ్చని కొండల్లో మట్టికి ఈ లగ్జరియస్ హౌస్ని అయితే వాళ్ళు అయితే నిర్మించుకుంటానికి మక్కువ చేపిస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత లగ్జరీగా ఉందో. పక్కన చూస్తే కొండ, ఈ చెట్లు తప్ప ఏం లేవు. పక్కన ఏమి షాపింగ్ మాల్స్ అలాంటివి ఏం లేవు. కానీ వాళ్ళైతే ప్రశాంతమైన జీవితాన్ని, అందమైన ఇల్లుని అయితే కోరుకుంటున్నారని నాకు అనిపించింది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి నెల్లార్చల్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్కి అయితే మీరు అన్నీ చూసుకుని ఈవినింగ్ టైంకి వచ్చేటట్టు చూసుకోండి. ఈవినింగ్ టైంలోనే బాగుంటుంది. మీరు వేరే ఆఫ్టర్నూన్ వస్తే ఈ ప్లేస్ అస్సలు మీకు నచ్చకపోదు. సో ఈవినింగ్ టైం రండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ సన్సెట్ అన్నీ మీరు ఆస్వాదించవచ్చు. చుట్టూ గ్రీనరీ, మధ్యలో వాటరు, అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడికి వచ్చి మీరు డే అంతా వేరే వేరే ప్లేసుల్లో ఎక్స్ప్లోర్ చేసి అలసిపోయి ఉంటారు కదా, ఇక్కడికి వచ్చి హాయిగా ఆ పచ్చిక బయలు మీద మీరు నడుము వాల్చి పడుకుంటే మట్టుకి స్వర్గం కనిపిస్తుందనే చెప్పాలి. మేమైతే బాగా రిలాక్స్ అయ్యాము ఇక్కడికి వచ్చాక. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మేబీ మేము వెళ్ళిన టైంలో అంత గ్రీనరీ అయితే లేదు, కానీ మేబీ ఆఫ్టర్ రైనీ సీజన్ వెళ్తే మటుకి ఇది ఇంకా గ్రీనరీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. మీరు ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ అనే చెప్తాను. మీ బకెట్ లిస్ట్లో మీరు దీన్ని యాడ్ చేసుకోండి.
నీటి మధ్యలో అయితే ఇలాంటి బాక్సుల కింద ఉన్నాయి. అవేంటో నాకు తెలియదు. మీకు తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి. ఈ నెలచల్ వ్యూ పాయింట్ దగ్గర టైం స్పెండ్ చేసి మేమైతే మళ్ళీ కాల్పెట్టాకైతే స్టార్ట్ అయిపోయాం. మేము జస్ట్ గూగుల్ మ్యాప్లో కాల్పెట్టా అని పెట్టుకున్నాము. ఈసారి వెళ్ళేటప్పుడు వేరే రూట్లో తీసుకెళ్ళింది. ఈ రూట్లో అయితే స్వర్గం అనే చెప్పాలి. టీ ప్లాంటేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు ఆ గ్రీనరీలో ఫొటోస్ దిగితే వచ్చినాయి. ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి. మేము వెళ్ళేటప్పుడు అయితే వేరే లొకేషన్లో తీసుకెళ్ళటం వల్ల ఇవేమీ చూడలేకపోయాం. బట్ మేము ఆన్ ది వే బ్యాక్ టు కాల్పెట్టా మట్టుకి అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ది బెస్ట్ రూట్ అనమాట. అసలు ఆ రూట్ ఎంత బాగుందో. టోటలీ మీరు మిడిల్ ఆఫ్ ది టీ ఎస్టేట్లోంచే మీరు ట్రావెల్ చేస్తారు. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆన్ ది వేలో మధ్యలో కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్లో ప్లే ఏరియాస్ అయ్యి చూస్తుంటే మటుకి చాలా బాగుంది. వీళ్ళు ఎంత లక్కీగా అనిపించింది. ఆ ప్లే గ్రౌండ్లో వాళ్ళు ఫుట్బాల్ అయ్యి ఆడుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది టూరిస్టులు అయితే ఆగి ఫొటోస్ అయ్యి అయితే ఈ టీ ప్లాంటేషన్లో అయితే ఫొటోస్ అయ్యి తీయించుకుంటున్నారు. ఈ విలేజ్లో ఉండే వాళ్ళు ఎంత లక్కీయో కదా. ఎందుకంటున్నానో మీరు ఇప్పుడే చూస్తారు. వాళ్ళ ప్లే ఏరియా చూడండి ఒకసారి. ఇంతకన్నా మంచి ప్లే ఏరియా ఎక్కడన్నా దొరుకుతుందా? చుట్టూ టీ ప్లాంటేషన్, ఒక పక్క రోడ్డు, వాళ్ళు హ్యాపీగా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఎంత బాగుందో కదా అసలు. ఇలాంటి ప్లేస్లు చూసినప్పుడు మీలో ఎవరికైనా అనిపిస్తుందా, మనది ఈ ఊరైతే ఎంత బాగుండు, మనం ఇక్కడ పుట్టి ఉంటే ఎంత బాగుండని? మేము ఇక్కడ రైడ్ చేసినప్పుడు పొందిన అనుభూతిని అయితే నేను మాటల్లో చెప్పలేను. మాకు అనిపించింది మేము ఇప్పటివరకు చేసిన రైడ్స్లో ఇదే బెస్ట్ అని. బట్ మాకు అప్పటికి తెలియదు మున్నార్లో మాకు ఇంతకన్నా అద్భుతమైన లొకేషన్లు మా కోసం ఎదురు చూస్తున్నాయని మాకు అప్పుడు తెలియలేదు. ఈ అందమైన లొకేషన్లో డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ కల్లా కాల్పెట్టా చేరుకుని రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మున్నార్కి స్టార్ట్ అవుదామని మా ప్లాన్ అనమాట. కాల్పెట్టాలో అయితే ఈవినింగ్ డిన్నర్లో అయితే కొన్ని ఫిష్ ఐటమ్స్ అయితే ట్రై చేసాం. మాకైతే కేరళలో ఫిష్ ఏమి అంత గ్రేట్ ఏమీ అనిపించలేదు. కాల్పెట్టా అనేది అంత పెద్ద టౌన్ అయితే ఏం కాదు. మీరు బై వాక్ ఈవినింగ్ అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే
షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈవినింగ్ టైం ఏమన్నా ఫ్రూట్స్ లాంటివి ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా మొబైల్ షాప్స్ అవి ఉంటాయి. మీకు ఏమన్నా మొబైల్ యాక్సెసరీస్ లాంటివి కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే కొన్ని షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. మీరు ఓకే డీసెంట్ టైం అయితే మీరు షాపింగ్లో అయితే ఈవినింగ్ ఆ ఫుట్పాత్ మీద అలా వాక్ చేసుకుంటూ అయితే కొంచెం టైం అయితే స్పెండ్ చేయొచ్చు మీరు కాల్పెట్టలో. ఈ కేరళ సిరీస్లో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. మీరు ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై. నెక్స్ట్ అయితే మున్నార్ వీడియో ఉంటుంది, డోంట్ మిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.